ఒకటే విషయం ఏంటంటే గత మాసంలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు బూత్ నెంబర్ 34 దగ్గర చాలా ఘోరంగా పోలీసులను శివకుమార్ యాదవ్ అనే ఒక అద్భుతమైన ఇన్స్పెక్టర్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఇన్స్పెక్టర్, ఆయన మీద నానా బూతులు, అంటే అది చెప్పడానికి వీలు కాదు ఇక్కడ. మరి అలాంటి శివకుమార్ యాదవ్ మీద తిట్టిన జగ్గారెడ్డి గారిని ఏమో ఇంతవరకు ముట్టుకోలేదు కనీసం. ఇలా క్రిషాంక్ గారు తన ఏమంటారు, ఆయన పార్టీ పద్ధతిలో పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ప్రజల సమస్యల మీద పోరాడుతూ ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలోనూ ఉంటూ, మరి అది సెల్ ఫోన్ల స్కామ్ అయినా లేకపోతే ఇంకా రకరకాల స్కామ్ల మీద, వందల స్కామ్ల మీద ప్రతిరోజు కూడా తన వాయిస్ ఇస్తున్న క్రిషాంక్ గారిని ఏమో ఇప్పటికీ 4 సార్లు జైలుకు పంపించిండ్రు. కానీ అదే పోలీసుల మీద పెట్రోల్ వేసి చంపుతాను కేటీఆర్ గారిని అని, హరీష్ రావు గారిని పెట్రోల్ వేసి చంపుతాని అన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఇంతవరకు కేసు కాలేదు. అదేవిధంగా పోలీసుల మీ యూనిఫామ్ తీసి కొడతాను, మీరు అమ్మకు పుట్టిందా అయ్యకు పుట్టిందా అని చెప్పి బహిరంగంగా తిట్టిన జగ్గారెడ్డి గారి మీద ఇంతవరకు పోలీసులు ఏ చర్య తీసుకోలేదు. కానీ ప్రజల సమస్యల మీద పోరాడుతున్న క్రిషాంక్ గారి మీద ఇప్పటికీ ఎన్నోసార్లు జైలు పంపించారు. అదేవిధంగా మేము నిన్న అల్ల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మేమందరం మహబూబ్నగర్ జైలుకు పోయినాం. బసిరెడ్డి సంతోష్ రెడ్డి అనే ఒక దేవరకద్ర నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు, ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తుంటే, ప్రజాభిప్రాయాన్ని సంతకాలతో సేకరిస్తుంటే ఆయన మీద నేను ఎమ్మెల్యే ప్రాణం తీస్తాను అని చెప్పి ఒక ఫేక్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని జైల్లో పడేశారు. అంటే ఎంత ఘోరమైన దుర్మార్గం, దౌర్జన్యం, నిరంకుశత్వం, పీడన, ఎట్లా ఏ బేసిస్ మీద రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిసారి కూడా ప్రజాపాలన అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఇందిరన్న పాలన అంటున్నారు. అసలు దీనికి పొంతన ఉన్నదా? ప్రజాప్రభుత్వం ఎట్లయితే ఇది ప్రజల దోపిడీ చేస్తున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఎట్లయితే ఇది ప్రజల మీద ప్రతీకార పాలన. వెలుగుమట్లలో గాజలాగా తయారు చేస్తారు కదా వెలుగుమట్లను, మరి నాగర్గులు ఎట్లా వేరు మీరు? ప్రజలకు ప్రభుత్వానికి చెందాల్సిన భూమి నాగర్గులు 373 ఎకరాలను మీ ఓపెన్ గా మీ కొలీగ్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ గా కబ్జా చేయాలని చూస్తా ఉన్నారు. ఎట్లా మీరు ప్రజాప్రభుత్వం? ఇదంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకొక విషయం నేను నిన్న కూడా చెప్పిన, ఛానల్లో చెప్తున్నాం, మేడిగడ్డలో అది ఏమంటారు బాంబులు పెట్టి కూల్చారు అన్న ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని ఇంతవరకు మీరు ఇన్వెస్టిగేట్ చేయడం లేదు. ఎందుకు? అసలు ఏం జరుగుతున్నాయి తెలంగాణలో? పోలీసు అధికారులైనా చొరవ తీసుకోవాలి కదా. నేను అదే చెప్పిన, ఒక సైనికులను రక్షించడం కోసం మిలిటరీ ఉన్నతాధికారులు దేశాధ్యక్షుడిని పక్కకు పెట్టిండ్రు, ఈయన పని కాదన్నారు. మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని మీ కీలకమైన నిర్ణయాలు, మీ ఇన్వెస్టిగేషన్ ఏతుందో మీరు ఆయన ఒత్తిళ్లకు ఎందుకు లొంగుతా ఉన్నారు? చట్టబద్ధంగా జరుగుతున్న ట్యాపింగ్ కేసులో ఆయన ఇంటర్ఫీరెన్స్ ఏందండి రేవంత్ రెడ్డి గారిది? ఒక సున్నితమైన వ్యవహారం, దేశ భద్రత సంబంధించిన వ్యవహారంలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇంటర్ఫీర్ చేసుకుంటున్నాడు? ఇట్లా డిపార్ట్మెంట్ రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వ సంస్థలను రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. దీన్ని మీరు అడ్డుకోవాలి. అదే రియల్ స్పిరిట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. మీకు ఆర్టికల్ 311, 312 ఈ 2 అధికరణాలు రాజ్యాంగంలో మీకు పూర్తిగా రక్షణ ఇస్తున్నాయి. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ ఉద్యోగాలను పోవు. ఎవరు పోయినా కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది, తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టులు ఉంటాయి. ప్రజలు ఉంటారు. మేమందరం ఉన్నాం రాజకీయ పార్టీలు, మిమ్మల్ని కాపాడుకుంటాం. మేమందరం కూడా తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారు. గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిప్రాయం చూసిన గుర్తు తెచ్చుకోండి. ఆ రాజా కన్స్ట్రక్షన్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు 70 మంది బౌన్సర్లను తీసుకుపోయి 70 సంవత్సరాల వయసున్న ముసలోళ్ళు ప్రాణాలకు ప్రాణంతో సమానంగా కాపాడుకున్న ఒక 3 ఎకరాల భూమిని బౌన్సర్లతోని, బుల్డోజర్లతో పోయి కూలగొడితే ఆ అభిపులాని ఇన్స్పెక్టర్ పోయి అడ్డం పడ్డాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి, ఏం రెడ్డి ఆయన పేరు, ఆ సిద్ధార్థ రెడ్డి మీద కేసు పెట్టిండు. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే భయపడలేదు. ఆయన డ్యూటీ ఆయన మంచిగా చేసుకున్నా. అభిపులను ఆదర్శంగా తీసుకోండి ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్.
ఏంది ఇది ఇంత ఘోరం, మరి ఘోరంగా కంచాగచ్చిపోల్లో 4 జింకలను చంపి నెమళ్లను చంపి 100 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చూస్తే ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు పెట్టలేదు కదా? ఎందుకు పెట్టలేదు? ఊర్లలో పోడు రైతుల మీద అడ్డం విధంగా కేసులు పెడుతున్నారు కదా, ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టడానికి మీకు ఏం నొప్పి? ఎందుకంత భయపడుతున్నారు? రాజ్యాంగం మీ ప్రొటెక్షన్ ఇవ్వలేదా? ఆర్టికల్ 311 ఆర్టికల్ 312 అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల మీద అనుకుంటారా అండి?